నాటుకోడి పిల్లలు ఫస్ట్ నుంచి 1 మంత్ దాకా నేనసలు ఏ విధంగా పెంచాను, వాటికి బ్రూడింగ్ గానీ, ఫీడ్ గానీ ఏ విధంగా ఇచ్చాననేది మొత్తం నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. మీరు నా వెనకాల చూస్తున్నారు, ఇదే మన ఫాము. వెనకాల చూస్తున్నారుగా గ్రీన్ కలర్‌లో అది మన షెడ్ అనమాట. ప్రెజెంట్ మన నాటుకోడి పిల్లలు ఇందులోనే ఉంటున్నాయి. ఇక్కడ ప్రెజెంట్ నేనుంటున్న ఏరియా వచ్చేసరికి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, జగ్గయ్యపేట మండలం, షేర్ మహమ్మద్‌పేట విలేజ్ అనమాట. ఇది ఆంధ్ర. మన 1 మంత్ నాటుకోడి పిల్లలు 1 మంత్ సీరీస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఇన్‌స్టాగ్రామ్‌లో అందరూ మంచిగానే ఆదరించారు. అందరూ బానే చూస్తున్నారు. డైలీ వీడియోస్ పెడదామనుకున్నా, కానీ నాకున్న టైము కొంచెం కుదరక వీడియోస్ అనేది ఒక కొద్దిగా లేట్‌గా పోస్ట్ చేయడం జరిగింది. అసలు నేను ఈ ఫస్ట్ దానికన్నా ముందు ఏంటంటే, నాటుకోడి పిల్లలను నేను ఒక 4 ఇయర్స్ బ్యాకే నా దగ్గర ఒక 30 నా ఒక 30 కోడ్లుండేయి. పుంజులు, పెట్టలయితేనే కలిపి. వాటిని నేను అసలు వాటితోనే డెవలప్ చేద్దాం అనుకున్నాను. వాటినైతే పిల్లలు చేపిచ్చి వాటి చేత పిల్లలు చేపిచ్చి దించి అంతా చేద్దామని ఫిక్స్ అయ్యాను. తీరా ఏందంటే, మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే దానికి అసలు సెక్యూరిటీ లేదు. కోళ్ళు, కుక్కలు, ఆ పిల్లులు అవి, ఇవి అనుకుంటా రోజుకొకటి అయిపోవడం జరిగింది. నా వల్ల మనకు గుడ్లు పెట్టినా గానీ సరిగ్గా పొదిగేయి కాదు. నాకనిపించింది ఎంత వేస్ట్ అని తీసేశాను. తర్వాత మళ్ళీ అసలు, అసలు ఏంటి మనం ఈ పెద్ద బర్డ్స్ కాకుండా పిల్లలతో చేద్దామనే ఆలోచనతో నేనైతే ఈ వన్ డే చిక్స్ అనేది తీసుకురావడం జరిగింది. అసలు ఈ వన్ డే చిక్స్ ఫస్ట్ నేనైతే ఒక 100 బర్డ్స్ అయితే తీసుకున్నాను. మన చిక్స్ అయితే 100 చిక్స్ అయితే నాటుకోడి పిల్లలే. ప్యూర్ నాటుకోడి పిల్లలే. ఒక 100 తీసుకున్నాను. అయి తీసుకునే ముందు ఇది మొత్తం తిరిగాను. చూశాను. అక్కడ, ఇక్కడ అని చూస్తే అన్నీ సొనాలి కోళ్ళు అయ్యి, ఇయ్యి అని ఏయేవో కనిపించాయి. ఒక మన విజయవాడ దగ్గరలో అగిరిపల్లిలో కొంచెం నాకైతే నాటుకోళ్ళు, ప్యూర్ నాటుకోళ్ళు అనిపించాయి. అసలు అక్కడైతే నేను ఒక 100 పిల్లలైతే తీసుకున్నాను. అలాగే దాంతో పాటు ఒక 4 బాతు పిల్లలైతే తీసుకున్నాను. ఫస్టు ఎళ్లి పిల్లలైతే తీసుకొచ్చాను. రాంగలోనే అసలు స్టార్టింగ్ పిల్లలు ఇంటికి రాంగలోనే. వాటికైతే నేను ఒక లీటర్ వాటర్‌లో 25 గ్రామ్స్ మామూలుగా బెల్లం వాటర్ అయితే ఇచ్చాను. యాజ్ ఇట్ ఈజ్ అది నార్మల్. కొంచెం డైజెషన్‌కి వాటికి కొద్దిగా హెల్తీ స్ట్రాంగ్‌గా ఉండటానికి, కొంచెం వీక్‌గా ఉండకుండా స్ట్రాంగ్‌గా ఉండటానికని ఒక 2 డేస్ నేను బెల్లం వాటర్ అయితే ఇచ్చాను. వాటికి రాంగలోనే 2 డేస్ బెల్లం వాటర్ ఇచ్చాను. ఇంకోటేందంటే అసలు దీనికన్నా ముందు ఇంకోటేందంటే, అసలు పిల్లలు వచ్చే ముందే మనం ఐరన్ షీట్ బ్రూడింగ్ అనేది సెటప్ జేసుకోవాలి. దీనేందంటే ఒక 15 అడుగులు